ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫరు? నేనే. ఏ 4 పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టండి బాబు. నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా? ఫారెన్ ఫారెన్కా? దేనికి? అడుక్కోడానికి బాబు. అడుక్కు తింటానికా? ఏం బాబు తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా? ఏం ఇండియా అండి బాబు, ఇక్కడ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, పైగా బోర్డు అంత కాంపిటీషన్. అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావత్ బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని $4 సంపాదించామనుకోండి, హాయిగా ఇండియా వచ్చి సెటిల్ అయిపోవచ్చు. అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఉన్నాయంటరా? టికెట్ డబ్బులు ఎందుకండి బాబు, ఎయిర్పోర్ట్ లో అడుకుంటాం. 1.60 తక్కువ ఎందుకండి, ఫ్లైట్ లో అడుకుంటాం. ఫ్లైట్ లో అడుక్కుంటావా? యా, బస్సులోను రైల్లోను అడుకుంటాం చూడండి, ఆ టైప్ లో అడుకుంటాం. టైం లేదు, అర్జెంట్ ఫోటోలు తేనే, అతను మినిస్టర్ గారికి వెళ్ళాలి. మినిస్టర్ గారింటికా? ఎందుకురా? అడుకోవడానికి బాబు. నీ లెవెల్ కి మినిస్టర్లు, పాస్పోర్ట్లు, ఫారెన్లు, ఫ్లైట్లు చెప్పు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మేము ఫోటోలు ఫ్రీగా ఇవ్వట్లే. అయితే డబ్బులు ఇస్తారా బాబు? కాదు, పుణ్యం ఇస్తాను. పుణ్యమా? యా, ఫోటోలు తీసుకో, పుణ్యం చేసుకో. పుణ్యమేం కర్మరా, చెయ్యే చేసుకుంటా. ఇంకొకసారి ఈ ఏరియాకి వచ్చావంటే నరికి పోగులు పెడతా. ఏంటే మైసూర్ జాక్సన్, పొద్దున్నే ముస్టాడు తలుకున్నావేంటి? ఏం లేదు, ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట. రా కూర్చో. కూర్చోడానికి కూడు తింటానికి రాలేదు, నాకు పడేసి వెళ్ళిపోతాను. ఏంటి ఫోటోనా? ఫోటో ఏంటి? ఫోటో ఏంటి? నా బాకీ ఇస్తాలేవయ్యా, ఓపిక పట్టు. ఎన్నాళ్ళు ఓపిక పట్టాలండి? 2 సంవత్సరాలు అయింది. నేనేమన్నా సొంత డబ్బు ఇచ్చానా? అతను రామభద్రం తీసుకుని నీకు ఇచ్చాను. మీరేమన్నా ఊరికి ఇచ్చారటండి, అక్కడ ₹2 వడ్డీకి తీసుకుని ఇక్కడ ₹10 వడ్డీకి ఇచ్చారు. నువ్వు ఏమంటారు తెలుసా? ఎంతలో ఉండాలి అంత ఉండు, నా డబ్బులు నాకు ఇచ్చాయి. అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా ఏంటి? ఒక గజేతగాడు నీళ్లలో మునిగి గంట తర్వాత తేలాడంట. ఆహా, మా తాత 6 సంవత్సరాలైంది గోదావరిలో మునిగి, ఇంతవరకు తేల్లా. తొక్కలో నువ్వు సాపి నా కష్ట కొట్టే. ఇదిగో గట్టిగా అరవబోకవయ్యా, లోపల కస్టమర్స్ ఎంత వాలి? ఎంత వాలండి? 10,000 అసలు, 60,000 వడ్డీ, టోటల్ 70,000. సరే, ఆ నోటు తీసుకురా, ఇచ్చేస్తాను. ఏ నోటు? మనం నోటు రాసుకోలేదు కదా. అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు 4 చూసుంటారు కదా, అలా తీసుకురా, వాళ్ళ సంవత్సరంలో ఇచ్చేస్తాను. ఎవరు చూసారు? ఎవరు చూడలేదు కదా? ఎవరు చూడలేదు, నోట్ లేదు. ఎవడరా నువ్వు? అయ్యి బాబోయ్, పూరి నా మైసూరు జాక్సన్ నా రూట్ లో వచ్చి నన్నే దెబ్బ కొట్టకరా. మళ్ళీ భాష అంటావు. అసలు నీ ఫేస్ ఎప్పుడు చూసేస్తావు, ఇక్కడ వచ్చేస్తావు. ఈ జుట్టు అంటే ఇంత పొడుగుతుంది, ఏం ఆయిల్ పడతారండి? ఏమండి, మీకు ఈ ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబులు తీసే వ్యాపారం కూడా ఉందేంటండి? అంటే నా పోజ్ చూస్తుంటే నీకు చెవులో గుబిలు తీసేవాళ్ళ కనపడుతున్నాను. ఈ బ్యాగ్ ఏంటనుకుంటావు? ఇంపార్టెంట్. అలాగేనండి. ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి? బ్యాంక్ లో ఉన్నట్టేనండి. అంతే. అది అలా రా దానికి. అలాగేనండి. బాకీ ఎలా అడగాలి? వినయంగా. ఏం లేదమ్మా, మావాడు ఈ కాలేజ్ చదువుతున్నాడు, నీకేం తెలిసేవనని. మీ అబ్బాయా? ఏం చదువుతున్నాడు? ఇంగ్లీషు. ఏడు చదివేది అందరూ అదే, మొయినోరు. బిఎస్సి ఫైనల్ ఇయర్ అమ్మా. బిఎస్సి ఫైనల్ ఇయరా? మీ అబ్బాయి పేరేంటి? రామ్ కిట్టప్ప. రామ్ కిట్టప్ప? రాజా రామ్ కిట్టప్ప, ఇలా నాన్నగారి పేరేలే. యు మీన్ రామ్? అవునవును, తనే. ఓ, మీరు రామ్ ఫాదరా? అయినా మీరు అతని కోసం ఇక్కడికి వచ్చారేంటి? వాడు చదివేది ఏంటే కదమ్మా. చదువా? అయ్యో, అసలు అతను కాలేజ్ కి వచ్చే చాలా రోజులైంది. మాకు చెప్పబెట్టకుండా కాలేజ్ అన్న మారాడట. కాదు, మనిషే మారిపోయాడు. అవునక్క, మీ అబ్బాయి పొద్దున్న లేస్తే సిగరెట్, బీడీ, చుట్టా, పాన్పరా, గుట్కా, ఇంకా కుటుంబ బంగు కారాక. ఏందమ్మా నువ్వు చెప్పేది? వాడు నిజంగా ఏమి తాగుతున్నాడా? అబే, రోజు కాదు, ఎప్పుడో మందు కొట్టినప్పుడు తాగుతాడు. మందు కూడా తాగుతున్నాడా? అది రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు. ఏంది, అమ్మాయిలు కూడానా? ఒట్టంకు, ఈ మధ్య అయితే అతను బాధ భరించలేక అమ్మాయిలు కాలేజ్ మానేసి పబ్బుల్లో, పార్కుల్లో తలదాచుకుంటున్నారు. అంత పని చేశాడా? తీరబండి, చదువుకోరా నా కొడకని ఎనకు పంపిస్తే పోరంబోహలా తయారవుతాడా? ఆడి మొఖం చుట్టం నాకు ఇష్టం లేదు, పదప్పా. అదేందన్నా, బాబుకి ఇష్టమని పెద్దమ్మ సున్నుండలు చేసి పంపించింది, అవి ఇవ్వకుండా వెళ్ళిపోదామా? ఇదిగో చూడమ్మా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ తినండి, ఆడికి మాత్రం పెట్టమాక. ఆడి పని ఏడ కాదురా, ఊరికి పిలిపించి చెప్తా. లుంగి కింది దించు కాలేజీ. కిట్టప్ప, రాజా రామ్ కిట్టప్ప, నీ పని అయిపోయిందప్పా. టైగర్ తరుమాకే, టైగర్ తరుమాకే, టైగర్ తరుమాకే, టైగర్ తరుమాకే, టైగర్ తరుమాకే, టైగర్ తరుమాకే. ఈ రోజు నేను బెయిల్ మీద రిలీజ్ అయి వస్తున్నానని తెలిసి మీరందరూ వచ్చారు, కానీ ఈ పొట్టోడు రాలేదేంట్రా? నువ్వు
జైలుకు పోగానే ఆడు మారిపోయాడన్నా ఈ కుర్చీ లాగేసుకున్నాడు. అబ్బా ఏం పడుతున్నారా? అబ్బో అక్కడ కాదురా ఇక్కడ, ఇక్కడ కాదురా అక్కడ. అబ్బో సమ్మగా సమ్మర్ లో వాన కుడుతున్నట్టు దాబేదట. ఓ కొత్త రకంగా పడుతున్నారేంట్రా? మిమ్మల్ని పర్మనెంట్ అసిస్టెంట్ కింద పెట్టేసుకుంటానరా. అయ్యో అబ్బా అబ్బా గాల్లోకి తేలిపోతున్నట్టుగా ఉందిరా. ఎవడాలి? ధర్మ టైగర్ ధర్మ. అన్నా టైగర్ ధర్మాకి జై, రౌడీ సామ్రాట్కి జై, రౌడీ రత్నాకి జై, రౌడీ అన్నా. నర్మయ్, నేను జైలుకు పోగానే చచ్చిపోయాననుకుని నా కుర్చీ లాగేసుకుంటావా? అన్నా అన్నా ఎంత మాట అన్నావన్నా? నీ కుర్చీ నేను లాక్కున్నానా? అన్నా ఎవడన్నాడు? రా చూపిస్తాను. రా అన్నా, రా నువ్వు. అదిగో చూడు నీ కుర్చీ. నా పాచెప్పులు అవి చెప్పులు కాదు, నా అన్న టైగర్ ధర్మ పాదుకలు, పాద రక్షలు. నువ్వు జైలుకి వెళ్ళిన రోజు నుంచి ఆ పాదుకలు ఈ కుర్చీలో ఉంచి రాములు అడిగి భరతుల్లాగా సేవలు చేసుకుంటుంటే నన్ను నువ్వు అనుమానిస్తావు. వెధవల్లారా, నా పొట్టాడి గురించి బ్యాటుగా మాడతారా? వీడెవడనుకున్నారా? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా అక్కడ ఆగిపో అన్నా, ఇంక కిందకి వెళ్ళకో. ఓకే ఓకే. అన్నా ఏంటన్నా నీ ఒళ్ళు సలసలా కాగిపోతుంది? 6 నెలలు జైల్లో ఆడగాలి తగలకపోయేసరికి కొలువులో పెట్టిన కడ్డీలాగా కాలిపోతుంది. అవునరా, అందుకే అన్నా నాటుకోడి పెట్టలాంటి పిల్లని తీసుకొచ్చి బుట్లాగా పెట్టాను.